ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ 4వ వార్డుకి రావడం జరిగింది. మరి 4వ వార్డు అభ్యర్థి మీ అందరికి కూడా తెలుసు, జలగం శ్రీనివాస్ గారు. మరి అట్లనే వేదిక మీద ఉన్న అందరు లీడర్లకి, ముందున్న 4వ వార్డు సభ్యులందరికీ, మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా. మీరందరూ కూడా చూస్తున్నారు, మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు, అంటే రాష్ట్రం అంతా అప్పుల ఊవిలో ఉన్నా కానీ ఎన్నో పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చిన విధంగా గెలిచిన 2 రోజులకే ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ మొత్తంలో, తెలంగాణ నలుమూలల్లో ఏ ఆడబిడ్డ అయినా కానీ ఏ ఆపద వచ్చినా ఎక్కడికైనా వెళ్ళే ధైర్యాన్ని కల్పించిండ్రు. ఎవరు? రేవంత్ అన్న. రేవంత్ అన్న ప్రతి ఆడబిడ్డ కూడా ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళొచ్చని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు. అది మీరు గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఆపద వచ్చినా ఎక్కడైనా కానీ ఇవాళ రేపు ఆధార్ కార్డు ఉంటే చాలు, డబ్బులు ఉన్నాయా లేదా ఏ అక్క కూడా చూసుకోవట్లే, ఆధార్ కార్డు పట్టుకొని పోతూనే ఉన్నారు. రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఒక్క రేషన్ కార్డు అన్న ఎన్నడన్నా ఎవరికైనా వచ్చిందా? ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వంలోనే వస్తుంది. ఆరోగ్యశ్రీ కూడా అంతే, అప్పుడు ప్రవేశపెట్టింది మన ప్రభుత్వంలోనే, మళ్ళీ ఇప్పుడు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా మన ప్రభుత్వంలోనే చేసుకున్నాం. ఇంకా 200 యూనిట్ల కరెంట్ అయితే మీ అందరికీ తెలిసిందే, అందరికి వస్తుంది. సన్నబియ్యం ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు చెప్పలేదు, అయినా కానీ తినే తిండి దగ్గర ఏం తేడా ఉంటుంది, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అని చెప్పి ఈరోజు సన్నబియ్యం ఇస్తే మీరు అందరూ తృప్తిగా వండుకొని తింటుండ్రు. ముందు లెక్క కోడ్ల ఫామ్లకు వేసుడో లేకపోతే పిండి పట్టించుకున్నాడో ఎవరు కూడా చేయట్లే, తృప్తిగా వండుకొని తింటుండ్రు. తినేటప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? చెయ్య గుర్తొస్తుంది. ఈ చెయ్యి చల్లగుండు కాక అనుకుంటాం, మరి చెయ్యి గుర్తుని మర్చిపోవద్దు ఎవరు కూడా. రోజా సన్నబియ్యం తింటున్నాం, ఎవరు కూడా మీరు మర్చిపోరు చెయ్యి గుర్తుని. ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా అని చెప్పి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంద్రమ్మ ఇల్లు ఇంకొక ఎత్తు, అవునా కాదా? 1వ విడత మటుకే అయింది, ఇంకా 2 విడతల ఇంద్రమ్మ ఇల్లు వచ్చేది ఉంది. 1వ విడతలు ఇంకా అప్పుడు కట్టుకోవడం అయిపోలే, 2వ విడత వస్తూనే ఉండే ఏప్రిల్లో. మన మినిస్టర్ గారు మొన్న కాదు నిన్ననే పొంగులేటి గారు వచ్చినారు, తెలుసు కదా, మంత్రి గారు వచ్చినారు, వచ్చి క్లియర్గా చెప్పిండ్రు, మనోళ్ళు తిరిగేటప్పుడు రాసుకున్న పేర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిద్దాం, ఇల్లు ఇప్పించే బాధ్యత మనది. మొన్నటిదాకా ఏంది, జాగున్నోళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు అన్నట్టుగా ఇచ్చినాం. ఇది 2వ విడత వస్తుంది, 3వ విడత ఉంది. జాగా అవసరమైన వాళ్ళకి జాగా ఇచ్చి మరి, ల్యాండ్ ఇచ్చి మరి ఇంద్రమ్మ ఇల్లు కట్టిద్దామని చెప్పినారు. 2వ విడత 3వ విడత. మీలో చాలా మందికి ఇల్లు అవసరం ఉన్నాయి. పొద్దున కూడా పక్కనే ఉన్న 3వ వార్డులో కూడా తిరిగినా, అక్కడ కూడా ఇల్లు అవసరం ఉన్నాయి. ఇక్కడ 4వ వార్డులో కూడా ఇల్లు అవసరం కనిపిస్తూనే ఉంది. తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ సీనన్న మళ్ళీ అన్ని ఇల్లు తిరుగుతాడు, ఒక రిజిస్టర్ పట్టుకొని తిరుగుతాడు. ఆ రిజిస్టర్లో ఏమున్నా కానీ అందులో నోట్ చేసుకుంటాడు, ఇల్లు ఎవరికి అవసరం, జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళది, మళ్ళీ అసలు జాగా కూడా లేని వాళ్ళది అన్నీ రాసుకుంటాడు. అవన్నీ ఎవరిదైతే పేర్లు ఆ రిజిస్టర్లో ఎక్కుతాయో అవి పట్టా మీద ఎక్కినట్టే మీ పేర్లు, తప్పకుండా మీకు ఇల్లు వస్తాయి. 3500 ఇల్లు వచ్చిన మాట అయితే వాస్తవమే కదా, కట్టుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒకళ్ళకి ముందు ఒకళ్ళకి వెనుకొస్తుంది. నేను పొద్దున కూడా చెప్పిన, మీకు ఇల్లు ఉందంటే మీ ఇంట్లో 3 పిల్లలు ఉంటే అందరు సమానమైనా కానీ 3 పిల్లలకు ఒకటేసారి ఇల్లు కట్టేయగలుగుతారా? కట్టేయలేరు. ఒకళ్ళకి ఒకసారి, ఒకళ్ళకి ఇంకొకసారి, పెద్దలకు ఒకసారి, చిన్నలకు ఒకసారి కట్టించుకుంటారు. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, ఎవరైనా కానీ అట్లనే ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ కూడా అంతే, ఇల్లు మటుకు గ్యారంటీ. ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇళ్ళకి కొదవలేదు. ఇంకా పెన్షన్లు ఉన్నాయి, అదొకటి చేసేది ఉంది, 3 నెలల్లో అవి కూడా వస్తాయి. ఇవన్నీ డెవలప్మెంట్. కొన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు మీరు చెప్పిన రోడ్లు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద సమస్య ఏదైతే ఈ 33 kV పైనుంచి వెళ్తున్న లైన్ ఉందో దాన్ని షిఫ్ట్ చేపియమని అడిగినారు. తప్పకుండా దాన్ని చేపిస్తా. ఆల్రెడీ ఏడీ గారితో మాట్లాడినా, ఏఈ గారిని పంపిస్తారు, ఎస్టిమేట్ కూడా వేపిస్తారు. మన కొన్ని పెట్టినాము, అందులో ఇది లేనట్టుంది, దీన్ని ఇంక్లూడ్ చేపించి, ఇది ప్రధాన సమస్య, చాలా మందికి చేతులు కూడా కాలనే అంటున్నారు. కానీ ఫస్ట్ ప్రియారిటీ దీనికే ఇచ్చి దీన్ని చేపిస్తాను మీ అందరికి మాటిస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తాం. అడిగేటోళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ మూలకి ఈ మూలకి ఒకళ్ళు, అవన్నీ సమాధానాలు కూడా చెప్తా. ఇప్పటికే చాలా చేయడం జరిగింది ప్రభుత్వంలో, వేరేవి కూడా
ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేసి చూపిస్తాం. వేరేవన్నీ చేసినాం, మీరు కూడా చూసినారు. నీళ్ళ సమస్య ఒకటి ఉంది, త్రాగునీరు సమస్య ఉంది, దాన్ని కూడా తీరుస్తాం. జంగాల కమ్యూనిటీ హాల్ అడిగింది ఇక్కడ, తప్పకుండా జంగాల కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత నాది. అయిపోయినాక మళ్ళా అన్న గెలుస్తాడు, గెలిపించే బాధ్యత మటుకు మీదే. గెలిపించినాక అన్న వస్తాడు, అడుగుతాడు, జంగాల కమ్యూనిటీ హాల్ పెట్టిస్తా తప్పకుండా. మగటవేషదారులు దాదాపుగా ఒక 20-30 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు మన గోపాలగిరి రోడ్డుకు ఉన్నటువంటి ఇందిరమ్మ గృహాలను వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటు ఎమ్మెల్యే గారు బాధ్యతగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా చేస్తా, కానీ వేరే పార్టీ వాళ్ళ కోటేసినాం అంటే మన ఓటు మురికి కాల్వలోకి పోయినట్టే తప్ప దానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయనోళ్ళు రేపు అధికారం లేదు వాళ్ళకి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మనది. ఒక దిష్టి బొమ్మ లెక్క గెలిపించుకొని పెట్టుకుంటా అంటే ఏం చేయలేం తప్ప. మరి మీకు దిష్టి బొమ్మ కావాలా లేకపోతే అభివృద్ధి చేసేటోళ్ళు కావాలా, మీరే ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా శ్రీనన్నని మంచి మెజారిటీ తోటి గెలిపియండి. ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాను మీ అందరు కూడా నేను మాటిస్తున్నా. శ్రీనన్న కూడా మన తొర్రూరుని దత్తకు తీసుకున్నారు. మంత్రి గారు నిన్ననే చెప్పినారు తొర్రూరుని దత్తకు తీసుకున్నా అని. తొర్రూరు అంటే మొత్తం మండల్ కాదు, ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీని దత్తకు తీసుకున్నా అన్నారు. మరి శ్రీనన్ననే దత్తకు తీసుకున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేయండి. అభివృద్ధికి బాటేయండి, శ్రీనన్నని గెలిపియండి. ఏ గుర్తు మనది? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.